మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫేక్ అండ్ హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విశ్వ డిజైనర్స్. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ 1800 సబ్స్. సో ఇదంతా మీ సపోర్టే. అండ్ మన క్లయింట్స్ కానివ్వండి, లేకపోతే ఇది వరకు మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనం ఏది ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్ల అలా మా క్లయింట్స్ యూట్యూబ్ త్రూ కూడా చాలామంది పెరిగారు. చాలా చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. బట్ అంటే నా దగ్గరికి వచ్చేటప్పటికి మా ఫాదర్ ఆల్రెడీ చేసేదే. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నది, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాలా 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 అనమాట. లైక్ సబ్స్క్రైబర్స్ ఈజ్ నాట్ ఏ నెంబర్, బట్ ట్రస్ట్ ఫ్రమ్ ద క్లయింట్స్ అనేది చాలా చాలా అవసరం. అదైతే మేము బిల్డ్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇలాగే మనం చాలా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ అవర్ పాస్ట్ క్లయింట్స్. సో వాటికి సంబంధించి నేను మీకు ఈరోజు ఆన్సర్ చేస్తాను. వేరే ఏమన్నా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను తెలుసుకోండి. సో యాజ్ ఆఫ్ నౌ నా ఫస్ట్ 1080 సబ్స్క్రైబర్స్ వెనకాల నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్, ఇలా లైక్ మై హస్బెండ్ అందరి సపోర్ట్ ఉందన్నమాట. సో థ్యాంకింగ్ టు ఎవ్రీ వన్. అండ్ మీకు కూడా. అండ్ మీరు చాలా ట్రస్ట్ చేయటం వల్లే ఆ 1000 సబ్స్క్రైబర్స్ పైన పెరిగారు. బికాస్ ఎందుకు 1000కి ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఎస్ ఈ 1000 వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ ఫస్ట్ 1000 అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హ్యాపీ మూమెంట్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే, ఉగాదికి ఇవ్వడం బెస్టా లేకపోతే Feb 14th ఇవ్వడం బెస్టాలో ఉన్నాను యాక్చువల్గా. మీరు ఏది బాగుంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గివ్ అవే రూల్స్ అయితే మాత్రం నేను వీడియో ఎండింగ్లో తెలియచేస్తాను. ఈ వీడియోలో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీలో ఎంతమందికి తెలుసు అసలు గోల్డ్ కూడా నల్లగా అయిపోతుందని? అంటే ఇది ఒక మిత్. గోల్డ్ నల్లగా అవ్వదు, గోల్డ్ ఎప్పుడు ఎల్లోగానే ఉంటుంది అనేది అయితే ఒక మిత్ అనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు గోల్డ్ నల్లగా అవుతుంది అని? దానికి కారణాలు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, బంగారం నల్లగా అవ్వదు అనేది ఒక మిత్ అనమాట. బంగారం కూడా నల్లగా అవుతుంది. ఏ కేసెస్లో అవుతుందంటే, మన బాడీ ఓవర్ హీట్ అయినా, లేదు మనం వెళ్ళిన ప్లేస్లో కెమికల్స్ రియాక్షన్ కెమికల్తో రియాక్షన్ జరిగిన, లేదంటే మనం కొన్ని పర్ఫ్యూమ్స్ కొట్టేసి తీసి మళ్ళీ అలా లాకర్లో పెట్టేస్తాం. దానివల్ల కూడా గోల్డ్ అనేది నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ వర్తబుల్ ఫర్ గోల్డ్ అండ్ గోల్డ్ షీట్, రెండు వాటికి ఇది వర్తిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా కాపాడుకోవాలి అంటే, వెరీ సింపుల్. మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు మీ గోల్డ్ని కానీ గోల్డ్ షీట్తో ఆర్నమెంట్ని కానీ క్లీన్ చేసి లోపల పెట్టాలి. బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ సమ్ సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీలో అన్ని వాటికి కుదురుతూ కొన్ని వాటికి కుదురుతుంది. సో ఒక కాటన్ బాల్ తీసుకుని నీట్గా దాన్ని వాటర్లో డిప్ చేసి తుడిచేసి అది డ్రై అయ్యాక మీరు మీ లాకర్లో పెట్టినట్లయితే అప్పుడు మీ గోల్డ్ కూడా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇది అందరికీ జరగాలని లేదు, కొంతమందికి ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉందన్నమాట. అండ్ మై అనదర్ పాయింట్, ఎవరైనా గోల్డ్ షీట్ కొనేటప్పుడు అసలు ఇంకా కొంతమందికి తెలీదు ఎలా అండి ఎలా చేస్తారు దీన్ని అనేసి. గోల్డ్ షీట్ అంటే నథింగ్ బట్ లోపల కాపర్ ఉంటుందండి, దానిపైన బంగారం రేకు ఉంటుంది. అది కోటింగ్ కాదు. సో దానివల్లే అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడికి ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మన సెకండ్ టాపిక్ ఇది. నన్ను చంద్రలేఖ గారు అని ఒక ఆవిడ అడిగారు అనమాట. సో వాట్స్ హర్ క్వశ్చన్ వాస్, గోల్డ్ మనం ఎలా స్టోర్ చేయాలి? ప్లాస్టిక్ బాక్స్లో పెట్టచ్చా, చెక్క బాక్స్లో పెట్టచ్చా, లేకపోతే ఇనప బాక్స్లో పెట్టచ్చా? ఆవిడ ఇన్ని అడగలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి కాబట్టి మై ఆన్సర్ వాస్, ఒకవేళ మీరు అలా పెట్టాలనుకునేటప్పుడు ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవచ్చు, చెక్క బాక్స్ తీసుకోవచ్చు. మిగిలిన ఎలాంటి మెటల్స్ తీసుకోకపోవడం చాలా బెటర్. బాక్స్లో ఫస్ట్ అయితే ఒక కాటన్ లేయర్ వేయండి. లేయర్ వేసాక మీ ఆర్నమెంట్ పెట్టి మళ్ళీ పైన ఒక కాటన్ తీసుకుని దాంతో ఇంకొక లేయర్ వేసి అప్పుడు మూత పెట్టండి. ఒకవేళ మీ చెమట కానీ లేకపోతే ఏదన్నా డస్ట్ కానీ ఉంటే అది అబ్జర్వ్ చేసుకునే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ మీ లైఫ్ ఆఫ్ ద గోల్డ్ అండ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ వాజ్ వెరీ గుడ్.
లైఫ్ ఆఫ్ ద జ్యువెలరీ బాగుంటుంది అని. ఫర్ దిస్ డే ఈ రోజు అయితే నేను ఈ 2 టాపిక్స్ కవర్ చేయాలనుకున్నాను, కవర్ చేశాను. ఇంకా చాలా టాపిక్స్, చాలా క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను త్రూ మీకు ఇలా వీడియోస్ ద్వారా షేర్ చేయడం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. అండ్ జ్యువెలరీ నేను మీకు ముందు చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఎవరు యూట్యూబ్ త్రూ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే ఇలా ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ఒక దానికైతే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెళ్తూ ఫ్రెండ్కి వెళ్ళే కొద్దీ లైక్ అందరూ యూట్యూబ్ నుంచి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకసారి ఎవరైనా ఇక్కడ చూసి ఆర్డర్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని మనకి కలుపుతారు. మళ్ళీ మనం అలా వాళ్ళకి తీసుకుంటాం, వాళ్ళ నుంచి వాళ్ళకి. దిస్ ఇస్ అ చైన్ లింక్ ప్రాసెస్, రైట్? సో ఎప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంటే. కాకపోతే కొంతమంది కస్టమర్స్ చాలా టార్గెటెడ్గా బిహేవ్ చేస్తారు మనతో. లైక్ ఎప్పుడన్నా మనం వాళ్ళ కాల్ ఆన్సర్ చేయలేదనుకోండి, ఫేక్ అంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్. సమ్ టైమ్స్ వీ ఆల్సో హ్యావింగ్ సమ్ ఫ్యామిలీ. మనం కాల్స్ అన్నిసార్లు తీసుకోవడానికి కుదరకపోవచ్చు, మ్యాక్సిమం ఆన్సర్ చేస్తాం. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పర్ల్ జ్యువెలరీని ఎలా మీరు పాలిష్ పెట్టించాలన్నప్పుడు పర్ల్ జ్యువెలరీని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అన్ని పర్ల్స్కి పాలిష్ కుదరదా, ఇలాంటి కొన్ని విషయాలు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ గివ్ అవే రూల్స్ వచ్చేసి మనకి వచ్చి మీరు ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. సబ్స్క్రైబ్ చేయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ కంప్లీట్ వీడియోస్ అన్నీ ఫుల్గా చూసి ఉండాలి. లైక్ వీడియో చూసినట్టు ఎలా మార్క్ అంటే ఆ వీడియో కింద రెడ్ లైన్ వస్తుంది కదా, అది ఫుల్గా చూసి ఉండాలి. అవి మాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తే ఫస్ట్ పంపించిన 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గివ్ అవేలో మేము ఒక ఆర్నమెంట్ అనేది ఇవ్వబోతున్నాము. సో 3కి ఒకటి కాదు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ వేలో అనమాట. ఫర్ టుడేస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.